గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి మరియు మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణాలేంటి? కీళ్లవాపుకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ మొరంగపల్లి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతోని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 50+, 40+ నుంచి కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, దీనికి అసలు రీజన్స్ ఏంటి? రైట్ అండి. ముందుగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం అనేటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పుల విషయానికి వచ్చినట్లయితే సహజ అరుగుదలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిని ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే విపరీతంగా శారీరక శ్రమకు గురైనప్పుడు, అధికంగా బరువు ఉన్నప్పుడు, ఎక్కువగా మెట్లెక్కడము దిగడము లేదా బరువులను లిఫ్ట్ చేయడము ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల లక్షణాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఒక మాటలో తెలుగులో చెప్పుకోవాలంటే అరుగుదలకు సంబంధించిన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కీళ్ళ వాతం వేరుగా ఉంటుంది. కీళ్ళ వాతం అంటే జాయింట్లో నొప్పి వస్తుంది, కానీ దాంతోపాటుగా వాపు ఉంటుంది. ఆ భాగం అంతా కూడా వాపుకు గురై ఉంటుంది. దాంతోపాటు టచ్ చేసినప్పుడు వేడిగా ఉండడము, కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉండడం, ఇవి కీళ్ళ వాతం తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అలా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలా పలు రకాల కీళ్ళ వాతాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ఒక 5 నుండి 10 వరకు మనం తక్కువ సమయం ఉంది కాబట్టి కొన్ని చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇలా కీళ్ళ వాతం ఉన్నప్పుడు జ్వరం ఉంటుంది. అలాగే సాధారణ అరుగుదల లక్షణాల్లో జ్వరం ఉండదు. ఈ లక్షణాన్ని ప్రత్యేకించి గమనించుకోవాలి. డాక్టర్, నార్మల్గా వచ్చే జాయింట్ పెయిన్స్కి లేదంటే ఇలా ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వచ్చే జాయింట్ పెయిన్స్కి డిఫరెన్స్ తెలుసుకోగలుగుతారా? తప్పకుండా అండి. సో సాధారణ కీళ్ళ నొప్పుల విషయానికి వచ్చినట్లయితే కొందరికి రకరకాల డిసీజ్ యొక్క కాంప్లికేషన్ మూలంగా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే డయాబెటీస్ లక్షణాన్ని మనం చూద్దాం. ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది, సుమారుగా 3 నుండి 5 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు. షుగర్ అదుపులో లేదు అన్నప్పుడు భుజం నొప్పి వస్తూ ఉంటుంది. సో భుజం నొప్పి అనేది కదలికలు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. కదలికలు అసలు మూమెంట్ చేయడం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అనేటువంటి లక్షణంగా చెప్తాం. అంటే ఈ ఆర్థరైటిస్ లక్షణమే భుజానికి వస్తుంది, కానీ సాధారణ అరుగుదల వల్ల కాదు, షుగర్ వల్ల వచ్చేటువంటి లక్షణం. ఈ విధంగా ఇతర డిసీజెస్ మూలంగా కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ విషయం కానివ్వండి, అంటే షుగర్ వల్ల కానివ్వండి, లేదా కొన్ని చర్మ సమస్యలు ఉంటాయి, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటాయి. అలా చర్మ సమస్యలు బాగా ముదిరినప్పుడు కూడా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా భుజాలు, మోచేతులు, మణికట్టు, ఈ చిన్న వేళ్ళు కూడా బాగా పెయిన్ఫుల్గా మారుతుంటాయి. అలా చర్మ సమస్యలు కానివ్వండి, సోరియాసిస్ కాకుండా ఈ డయాబెటీస్ కానివ్వండి, ఇలా కొన్ని లక్షణాల వల్ల కూడా మనకి కండిషన్ తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది. డాక్టర్, ఆర్థరైటిస్ అసలు ఎన్ని టైప్స్ ఉంటుంది? రైట్ అండి. సో ఇకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. సహజ అరుగుదల లక్షణం అని చెప్పుకున్నాము. ఇది భుజం వల్ల కావచ్చు, భుజం భాగంలో కావచ్చు, అలాగే మోకాలు భాగంలో కావచ్చు. సాధారణంగా ఒక 40 నుంచి 50 ఏజ్ గ్రూప్లో కొంచెం మోకాల నొప్పులు స్టార్ట్ అయినాయండి అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక 10 మెట్లు ఎక్కేసరికి విపరీతంగా నొప్పులు వస్తున్నాయి, ఆయాసం అనిపిస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఉండాల్సిన బరువు కంటే ఒక 10 కిలోల బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసే వాళ్ళకు, ఈ మధ్య చాలామంది ఎక్కువగా వాకింగ్ చేయడం, బరువు తగ్గడం లాంటి సమస్య కోసం చేస్తూ ఉంటారు. సహజంగా సగటున ఒక 20 నిమిషాల నుంచి అరగంట పాటు వాకింగ్ చాలు. అంతకు మించి ఎక్కువగా వాకింగ్ చేయడం మూలంగా కూడా మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు, ఇప్పుడు మనకు వెహికల్లో ఏ విధంగా అయితే ఆయిల్ ఉంటుందో ఆ విధంగా మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు బాగా అరుగుదలకు లోనవుతుంది. తద్వారా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాలు కూడా వాపుకు గురవుతుంది. ఇలా మోకాలు జాయింటే కాకుండా మడం భాగంలో కూడా విపరీతంగా నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణంగా చెప్పుకుంటాము. ఎస్ డాక్టర్, టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చూసుకుంటే 10 టైప్స్ దాకా ఉన్నాయి అని అన్నారు కదా, ఏది ఎక్కువగా చూస్తూ ఉంటారు అండ్ ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది? అంటే తగ్గడానికి ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది? రైట్ అండి. ముఖ్యంగా పాదం యొక్క మడమ భాగంలో అంటే యాంకిల్ భాగంలో వచ్చేటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణం చాలా మొండి లక్షణంగా చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోకాళ్ళు అరుగుతున్నాయి అనేటువంటిది చాలా మందికి, 90% మందికి తెలిసిన అంశం. అలా కాకుండా ఈ చిన్న జాయింట్లు కూడా అరుగుదలకు లోనవుతాయి, మణికట్టు కూడా అరుగుదలకు లోనవుతుంది, పాదం మడమ అంటే యాంకిల్ జాయింట్ కూడా అరుగుదలకు లోనవుతుంది. ఈ విధంగా యాంకిల్ జాయింట్ అనేది చాలా ప్రధానమైనది. బికాస్ మన శరీరంలోని బరువు అంతా కూడా ఎక్కువగా ఆపేది నడుం భాగము,
మడమ భాగము, పాదం యొక్క బొటనవేలు భాగం, ఈ 3 భాగాల్లో ఎక్కువగా బరువు ఆపుతూ ఉంటుంది. అంతేకాకుండా మన హెడ్ వెయిట్ కూడా మెడ భాగాన్ని ఆపుతూ వస్తుంది. సుమారుగా తల బరువు విషయానికి వచ్చినట్లయితే 15 నుండి 20 కిలోల వరకు బరువు కేవలం మెడ బ్యాలెన్స్ చేయాలి. దానివల్ల మెడ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రిపీటెడ్ నెక్ మూమెంట్స్ కానివ్వండి, స్పాండిలైటిస్ లక్షణంతో బాధపడే వాళ్ళు కానివ్వండి, స్పీడ్ బ్రేకర్లు, గుంతలపైన ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, మెడ భాగంలో తొందరగా అరుగుదలకు లోనవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కండరం నొప్పి, విపరీతంగా కండరం నొప్పి, కళ్ళు తూలుతున్నట్టుగా అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, ఈ నొప్పి మెడగుండా భుజాల వరకు, మోచేతుల వరకు, అరచేతుల వరకు కూడా పాకేటువంటి ప్రమాదం ఉంది. సో అది తిమ్మిరిలాగా రావచ్చు, ఎలక్ట్రిక్ షాక్ లాగా రావచ్చు, రకరకాల లక్షణాలతో కూడి ఈ స్పాండిలైటిస్ తాలూకు లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంది. డాక్టర్ కాల్ తీసుకుందాం. వర్మ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నా వయసు 28 సంవత్సరాలు. ఓకే. నాకు మోకాలు చెప్పుల్లో నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓకే. 72 కిలో ఉన్నానండి. 6 feet హైట్. 72 kg, 6 feet హైట్. 28 సంవత్సరాలు అంతేనండి? అవునండి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? మా అమ్మగారికి కూడా ఉన్నాయండి, కొంచెం వాపులు వస్తున్నాయి మోకాలు చెప్పులో. మా అమ్మగారికి 48 అండి ఏజ్. ఓకే. ఆవిడకి ఇది అసలు ఏం చెప్తారా ఒకసారి కుదిరితే అంటే కలుద్దామని. తప్పకుండా అండి, చెప్తాను వినండి. ముందుగా మీ విషయానికి వచ్చినట్లయితే దీన్ని క్రాక్లింగ్ సౌండ్ అంటాం. అంటే సహజంగా ప్రతి జాయింట్లో కదలికలు ఉండేప్పుడు చిన్నగా గాలి ఉంటుంది లోపల. సో మనం వేళ్ళు విరుస్తున్నప్పుడు కూడా శబ్దాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ చిన్న గాలి మూమెంట్ అవ్వడం మూలంగా ఈ శబ్దాలు వస్తుంటాయి. అయితే ప్రెషర్ పడనప్పుడు కూడా నొప్పులు వస్తున్నాయంటే అరుగుదలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. సో 28 సంవత్సరాల్లో సహజంగా అయితే అరుగుదల ఉండదండి. బరువు వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఆ శబ్దం రావచ్చు. అండ్ దీనికి ప్రత్యేకించి పెద్దగా మందులు అక్కర్లేదు. 72 కిలోలు, అలాగే 6 feet హైట్ అంటున్నారు, అదేం కాదు, ఐడిల్ వెయిటే ఉన్నారు. సో దానికి ప్రత్యేకించి మందులైతే అక్కర్లేదు. అయినప్పటికీ ఒకసారి డాక్టర్ని కలుస్తుంటే అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఇక మీ అమ్మగారి విషయానికి వచ్చినట్లయితే 50 ఏజ్ గ్రూప్ అంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మెనోపాజ్ లక్షణాలు చేరువలో ఉన్నా లేదా మెనోపాజ్ దాటిన తర్వాత కానీ ఈస్ట్రోజన్ లేదా ప్రొజెస్టెరాన్ అనేటువంటి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అవుతూ వస్తుంది. అంటే సమతుల్యత లోపిస్తుంది. తద్వారా ఎముకలు పలచబడ్డము, ఎముకలు నొప్పి అనిపించడము, జాయింట్లలో విపరీతంగా నొప్పి ఉండడం లాంటి లక్షణాలు కనబడతాయి. సో మీ మదర్ విషయంలో ఈ లక్షణాలు అనిపిస్తుందండి. ఏదేమైనప్పటికీ ఒకసారి మదర్ని తీసుకుని క్లినిక్లో సంప్రదించండి, తప్పకుండా తగ్గే మార్గం చేద్దాము. ఎస్ డాక్టర్, అయితే 28 ఏజ్కి అయితే అంత తొందరగా రాదు అని అంటున్నారు. అయితే చిన్నపిల్లలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ ఇది హెరిడిటరీ వల్ల వస్తుందంటారా? రైట్ అండి. సో కీళ్ళ నొప్పుల్లో కాకుండా కీళ్ళ వాతం తాలూకు లక్షణాలు పిల్లల్లో వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అంటే మనకు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, మెడ భాగం కావచ్చు, భుజాలు కావచ్చు, మోచేతులు కానీ స్టార్ట్ అయింది. ఒక రైట్ సైడ్ అంతా స్టార్ట్ అయింది. ఒక 15-20 రోజుల్లోనే ఎడం పక్క కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి, జాయింట్ నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, టచ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది, జ్వరం వస్తుంది. ఈ రకమైన 4 లక్షణాలు ఉన్నట్లయితే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి దగ్గర లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నొప్పులు ఉన్నట్లయితే 15 సంవత్సరాలలోపు పిల్లల్లో కూడా కీళ్ళవాతం వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తుంటి భాగానికి అంటే నడుము కింది భాగానికి ఎక్కువగా ఈ నొప్పి కనపడుతుంది. అండ్ మోకాళ్ళ భాగానికి కొంచెం తక్కువగా కనపడుతుంది. 15 years లోపు పిల్లల్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఇకపోతే ఎక్కువగా కనిపించేది మహిళల్లో కనిపిస్తుంది. 40 దాటినటువంటి మహిళల్లో చాలా అధికంగా కనపడుతుంది. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినటువంటి థైరాయిడ్ డిజార్డర్స్ కానివ్వండి, PCOD గర్భసంచి తాలూకు కణుతుల సమస్య కానివ్వండి, అధికంగా ఈ కీళ్ళ నొప్పులు కనిపిస్తాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. కేశవులు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కేశవులు గారు చెప్పండి. అదేనండి, మోకాలు నొప్పి వస్తుంది. ఓకే, ఎంతకాలంగా అండి? ఇది ఒక 1-2 months అండి, ఎక్కువ ఈ మధ్య కాలంలో. రైట్ అండి. బరువు ఎంత ఉంటారండి? బరువు 85 అండి. రైట్. ఏజ్ అండి? ఏజ్ 57. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఏం లేదు, ఈ మధ్య ఒక ఫస్ట్ ఫ్లోర్లో కట్టాము, 5 రోజుల్లో పెట్టావా నొప్పి వచ్చింది. రైట్ అండి, దాని గురించి చెప్తాను.
సో మనం చాలామంది కాలర్స్ కూడా చెప్పుకుంటున్నాం 40 ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత సహజ అరుగుదలకు మోకాలు లోన్ అవుతాయని. మీ ఏజ్ 57 అంటున్నారండి. దీన్ని గ్రేడ్ 2 ఆస్టియో ఆర్థరైటిస్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 1 నుండి 4 దశల్లో మోకాళ్ళల్లో గుజ్జు అరుగుతుంది. మీది సెకండ్ స్టేజ్ లాగా అనిపిస్తుంది. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, వాపు అధికంగా ఉంటుంది. 4వ స్టేజ్లో కదలికలో అసలు ఇంపాసిబుల్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 4, 3 కాకుండా మీ దశ 2వ స్టేజ్లో ఉంది. హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది. మీ అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్ గారిని కలవండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లింగయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అయితే ఇక్కడ కాలు నరం బాగా గుంజుతున్నారు, కుడి కాలు. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? నడుము దగ్గర నుంచి కింది దాకా పాదం దాకా ఉంటుంది. ఎంత కాలంగా? తిమ్మిరి వస్తుంది. రైట్, ఎంత కాలంగా? ఇది దాదాపు ఒక 15 రోజులు అవుతుంది అంతే. రైట్ అండి. మెడిసిన్ ఏమైనా వాడారా? ఇంత టాబ్లెట్ తీసుకున్నాం ఇక్కడ ఏడా కొరుట్ల డాక్టర్ దగ్గర. కొంచెం తక్కువ ఉందా? లేదు సార్, అట్లే తిమ్మిరి గోళీ వాడినప్పుడే తగ్గుతుంది. రైట్ అండి, దాని గురించి చెప్తాను వినండి. సో నడుం భాగంలో చిన్నగా కంప్రెషన్కి గురవుతుంది నరం అనేది. దీన్ని సయాటిక్ నర్వ్ అంటాము. నడుము భాగంలో ఈ నరం బాగా ఒత్తిడికి గురవడం మూలంగా నడుము నుండి పాదం వరకు తిమ్మిరి అధికంగా వస్తుంది. దాంతోపాటు ఆ నరం అంతా కూడా మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది, సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంది, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు నిలబడేందుకు కూడా కాలు విపరీతంగా లాగుతూ వస్తుంది. ఈ లక్షణాన్ని సియాటికా లక్షణంగా చెప్పుకుంటాం. సో తొందరపడి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే సర్జరీకి వెళ్తుంటారు. 90% కేసుల్లో సియాటికాకు సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందులతో సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ మందికి నడుము నొప్పితో కూడి ఉంటుంది. మీ విషయంలో నడుము నొప్పి చెప్పలేదు, ఎందుకైనా మంచిది దానికి సంబంధించినటువంటి పరీక్షలు కానీ ఎక్స్రే కానీ ఉంటుందండి, అది చూసుకొని హోమియోపతి డాక్టర్ని కలవండి. తప్పకుండా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఎస్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంగ్ టైంలో అలాగే ఉంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఇన్ ఫ్యూచర్లో? రైట్ అండి. ఆర్థరైటిస్ లక్షణము కాంప్లికేషన్స్ కూడా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణంలో అత్యధికంగా కాంప్లికేషన్స్ కనపడుతుంటాయి. ఈ కీళ్ల వాతం వచ్చింది, మందులు సరిగ్గా వాడట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 రకాల 4 రకాల మాత్రలు ఇచ్చారు, అన్ని మాత్రలు తీసుకోవాలంటే ఇబ్బంది అని చాలామంది మాత్రల్ని అశ్రద్ధ చేస్తూ దూరం పెడతారు. దీనివల్ల ఏమవుతుంది, కీళ్ళవాతం విపరీతంగా పెరిగిపోతుంది, నొప్పులు అధికమవుతాయి, అండ్ వేళ్ళంతా కూడా వంకర్లు పోతాయి, కదలికలు వేళ్లకు కూడా రాకుండా అయిపోతుంది. దీంతోపాటు కళ్ళెమ్మట రావాల్సినటువంటి సహజంగా వచ్చే వాటరీ సెక్రెషన్ కూడా తగ్గిపోతుంది. తద్వారా డ్రై ఐస్ వస్తాయి, అంటే కళ్ళు విపరీతంగా దురద, మంట, ఎరుపెక్కడం, ఈ లక్షణాలు కనబడతాయి. దీంతోపాటు హెయిర్ ఫాల్ అధికంగా వస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి లక్షణము మొండి లక్షణము. కీళ్ళ నొప్పులు బాగా మొండిగా మారినప్పుడు ఊపిరితిత్తులకు ఉండేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని ప్లూరా అంటాము, అది వాపు గురవుతుంది. తద్వారా శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మనం తొందరపాటుగా అది ఆస్తమా లక్షణమనో, లంగ్స్కి సంబంధించి ఇన్ఫెక్షన్ అనో, లేదా కోవిడ్ అనో తొందరపాటుగా మనం నిర్ణయిస్తూ ఉంటాము. కానీ అలా కాదు, కీళ్లవాతం తాలూకు కాంప్లికేషన్గా కూడా ఈ లక్షణం కనపడుతుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఈ ఆర్థరైటిస్ లక్షణంతో సఫర్ అవుతున్న వ్యక్తులు వాడేటువంటి మాత్రలతో పాటుగా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. అండ్ ఆ మాత్రల్ని చిన్నగా తగ్గిస్తూ హోమియో ద్వారా శాశ్వతంగా తగ్గించే మార్గం హోమియో ద్వారా చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు. మా ఫ్యామిలీకి 55 ఇంత 50 కిలోలు ఉంటది. రైట్ అండి. ఓకే. 63 సంవత్సరాలు. రైట్ అండి. మెడ నొప్పులు, చక్కెర వచ్చినట్టుంటది. ఓకే. చక్కెర వస్తే ఈ తీసి ఇది భూమి కొట్టినట్టు ఉంటది అనమాట. అదే ఒక్కోసారి కళ్ళు తిరిగి కింద పడ్డట్టుగా అనిపిస్తుంది, అంతేనా? కళ్ళు తిరిగి కింద పడ్డట్టుగా అనిపిస్తుంది. బీపీ ఏమైనా ఉందండి? బీపీ లేదు. షుగర్ ఉందా? లేదు. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? కుడి చెయ్యి వాసింది. ఓకే. సరిగ్గా పనిచేయదు. ఇక అదే ఇక దానికి ఆపరేటివ్స్ అని చెప్పంటారా ఏంటి అర్థం కాదు. తప్పకుండా దాని గురించి మాట్లాడుతున్నావు. తప్పకుండా దాని గురించి చెప్తానండి, వినండి. 63 సంవత్సరాలు అంటున్నారు, ఒక చెయ్యి వాపు అంటున్నారు.
అండ్ ఏ చెయ్యి అంటే ఏ లింబ్ అయినా, 2 కాళ్ళు కావచ్చు, 2 చేతులు కావచ్చు, ఏదైనా వాపుకు గురవుతుందంటే సహజంగా వాపుకు గురైతే సెల్యులైటిస్ అంటాము. కానీ మీరు చెప్తున్న లక్షణాలు పోస్ట్ స్ట్రోక్ లక్షణంగా తెలుస్తున్నాయి. అంటే బీపీ అధికంగా అయినప్పుడు లేదా షుగర్ అదుపులో లేనప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్ లాగా అనిపిస్తుంది. సో ముందుగా మీరు చేయాల్సినటువంటి పరీక్షలు 2 మాటల్లో చెప్తాను. ముందు బీపీ పరీక్ష చేయించుకోండి, అది కంట్రోల్లో ఉన్నట్లయితే షుగర్ పరీక్ష చేయించుకోండి. ఇవి 2 కాకుండా తనకి లక్షణం ఉందంటే సర్వైకల్ మైలోపతి అంటారు. అంటే మెడ భాగంలో ఉండేటువంటి నరాల విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల మనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడము, తూలి కింద పడినట్టుగా అనిపించడం కూడా జరుగుతుంది. అలాగే ఇంకొక కారణం కూడా ఉంటుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అదుపులో లేనప్పుడు కూడా ఈ విధంగా కంటిన్యూస్గా తూలడం జరుగుతూ వస్తుంది. దాన్ని లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు అనేక మాటలు విన్నారు, దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోండి. తనకు అందుబాటులో ఉంటే హోమియోలో చూపించండి. డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ వీళ్ళు ఏమైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా? తప్పకుండా అండి. సో మనం మిస్ అయినటువంటి ఇంకొక కీళ్ళవాతం గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అందులో ముఖ్యంగా డైట్ అండ్ రెజిమెన్ గురించి మాట్లాడుకోవాలి. డైట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం, రెజిమెన్ అంటే రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే మోతాదును తగ్గించినటువంటివి లేదా కొన్నిటిని అవాయిడ్ చేసేటువంటి లక్షణాన్ని మనం రెజిమెన్గా చెప్తూ ఉంటాం. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతం ఉండేటువంటి వ్యక్తులు చాలా వరకు డైట్లో మార్పులు చేసుకోవాలి. ముందు అసలు లక్షణం ఏంటి? కొందరికి పాదం భాగంలో బొటనవేలు భాగంలో విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. బొటనవేలు భాగం వాపుకు గురవుతూ ఉంటుంది. దాంతోపాటుగా మడం భాగంలో నొప్పి అంటుంటారు. ఇది గౌట్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. శరీరంలో బ్లడ్లో రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీన్ విపరీతంగా పెరిగినప్పుడు ఈ గౌట్ అనేటువంటి కీళ్ళవాతం వస్తుంది. ఆ వ్యక్తులు మాత్రము పప్పు దినుసులకు కాస్త దూరంగా ఉండాలి, ఆల్కహాల్ ఇంటేక్కి దూరంగా ఉండాలి, ఆయిలీ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే ఈ కీళ్ళవాతం అదుపులోకి ఉంటుంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం, ఐజిఎల్ నెఫ్రోపతి ఉందండి. రైట్ అండి. జూలు ఉందండి. ఓకే, ఇంకేమైనా కనుక్కుందామని అండి. తప్పకుండా. ఇంకేమైనా ప్రశ్న ఉందా? అంతేనా? దానికి బాధపడుతున్నానండి బాగా. దానికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? ఒక రిపోర్ట్స్, రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తానండి. చెప్పండి. కిడ్నీ స్క్రీనింగ్ చేయించుంటారు కదా, క్రియాటినిన్ కానీ అవి చేయించుంటారు కదా? క్రియాటినిన్ 4 ఉందండి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందండి? ఇంగ్లీష్ మెడిసిన్ అండి. కంట్రోల్లో ఉందా? కంట్రోల్లోనే ఉందండి. రైట్ అండి, దాని గురించి చెప్తాను వినండి. చిన్న పిల్లల్లో కిడ్నీ యొక్క పనితీరు సక్రమంగా లేనప్పుడు దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. పెద్దవాళ్ళకు వచ్చిన తర్వాత దాన్ని నెఫ్రోపతి లక్షణంగా చెప్పుకుంటాం. అది బాగా ముదిరినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ఇలా 3 దశల్లో కిడ్నీ ఫంక్షనింగ్ గురించి చెప్పుకోవచ్చు. ఇకపోతే మీది నెఫ్రోపతి అనే లక్షణం. కిడ్నీలో పనితీరు మెరుగ్గా ఉండేందుకు నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి చర్మానికి వెంట్రుకల్లాగా, నోట్లో నాలుక పైన లాలాజల గ్రంథుల్లాగా కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి. సో అది ఉండడం మూలంగా వాటి యొక్క పనితీరు సక్రమంగా ఉంటుంది. ఈ వాపు కూరయ్యేటువంటి కండిషన్ని నెఫ్రోపతి అంటాము. అంటే కిడ్నీ పనితీరు లోపించడం. సో ఈ లక్షణానికి ఇంగ్లీష్ మందుల్లో కొన్ని రకాల స్టెరాయిడ్స్ కానివ్వండి, కొన్ని మాత్రలు వాడుతూ ఉంటారు. కంట్రోల్లో ఉంటుంది, కొన్నాళ్ళకు మళ్ళీ హెచ్చు తగ్గులు అవుతుంది. హోమియోపతి మందులు ఈ కండిషన్కి సపోర్టివ్గా పనిచేస్తాయండి. అంటే మీరు వాడుతున్నటువంటి మందులతో పాటుగా హోమియోపతి సపోర్టివ్గా తీసుకోవాలి. తద్వారా లాభం ఏంటి? క్రియాటిన్ లెవెల్ 4 ఉన్నది కాస్త 3 or 2కి వస్తుంది. అలా 1.5కి వచ్చింది అనుకోండి, నార్మల్ లెవెల్కి వస్తుంది. కానీ కొంతకాలం పడుతుంది. రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడినట్లయితే ఈ కండిషన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. నాకు జబ్బ నొప్పి బాగా అంటే బాగా ఆవస్థ అవుతుంది మేడం. ఏం పని చేస్తావమ్మా? నేను ఏం పని చేస్తలేను మేడం. ఇప్పుడు బాగా సంవత్సరం ఎక్కువ. ఏమైనా గాయమైందా? దెబ్బ ఏమైనా తగిలిందా? దెబ్బ ఏం లేదు సార్, నాకు దెబ్బ లేదు, కీళ్ళవాతం అని చెప్పింది డాక్టర్. రైట్ అమ్మా. షుగర్ పరీక్ష చేయించావా? లేదు సార్, షుగర్ లేదు. అమ్మ చేయించావా? లేదు, షుగర్ పరీక్ష చేయించలేదు కానీ లేదన్నాడు సార్, అంతకం చేసింది. సరేనమ్మా, దాని గురించి చెప్తాను నేను. కేవలము జబ్బ నొప్పి అంటే షోల్డర్ కింద, షోల్డర్ బ్లేడ్ అంటాము. భుజం వెనక భాగంలో ఉండేటువంటి ఎముకను షోల్డర్ బ్లేడ్ అంటాము. దాని కింది భాగంలో వచ్చేటువంటి నొప్పి కేవలం కీళ్ళవాతం వల్ల అయితే కాదమ్మా, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కేవలం కీళ్ళవాతం వల్ల అయినట్లయితే అన్ని జాయింట్లు కూడా నొప్పులు వస్తాయి.
అండ్ డాక్టర్ గారు కీళ్ళ వాతం అన్నారంటున్నావు, దాని తాలూకు పరీక్షలు చేయించుంటారు. ఆర్ఏ ఫ్యాక్టర్ పరీక్ష కానివ్వు, ఈఎస్ఆర్, సిఆర్పి, ఇలా కొన్ని కీళ్ళ వాతం తాలూకు పరీక్షలు ఉంటాయమ్మా. ఆ రక్త పరీక్ష రిపోర్ట్లు చూస్తే ఇంకా నేను క్లారిటీగా చెప్పగలను. అవి తీసుకొని ఒకసారి మన కేంద్రంలో సంప్రదించు, తప్పకుండా మంచి మందులు ఇస్తాను. ఈ లక్షణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకునేందుకు హోమియోపతి మందులు ఉన్నాయి, ఒకసారి కన్సల్ట్ చేయమ్మా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాంబాబు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాంబాబు గారు. హలో. ఎస్ చెప్పండి. రాంబాబు గారు వింటున్నాను, చెప్పండి. సార్ అది నాకు మ్యారేజ్ చేసి 10 సంవత్సరాలు అయిందండి. రైట్ అండి. ఇంకా పిల్లలు కాలేదు సార్. రైట్ అండి. పరీక్షలు చేయించారా, డాక్టర్ని కలిసారా? డాక్టర్ని కలవలేదు సార్, బయట చూసుకున్నాం, గ్యారంటీ దగ్గరనే. ఓకే, పెద్దగా ఏం పోలేదు. రైట్ అండి, దాని గురించి చెప్తాను. బయట చేసేలేదు సార్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ తెలుసుకుంటున్నాం సార్. కొంచెం బయట డ్రైవింగ్ చేస్తుంటా నేను. రైట్, నీ ప్రశ్న క్లారిటీగా అడగమ్మా. ఇన్ఫర్టిలిటీ విషయం చెప్పావు, సంతానం ఏమన్నావు, తర్వాత ఏమవుతుంది, ఇబ్బంది ఏంటి? ఒక 10 సంవత్సరాలు అయింది సార్, పిల్లలు కాలేదు. రైట్, దాని గురించి చెప్తాను విను. సో ముందుగా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అనే విషయం గురించి తెలుసుకోవాలి. మ్యారేజ్ అయ్యింది, ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ వాడట్లేదు, హెల్తీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాము, 2 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేరు అన్నప్పుడు అది సంతానలేమి లక్షణం. 1 ఏడాదికి ఏడాదిన్నరకు సంతానలేమిగా కన్సిడర్ చేయరు మెడికల్గా. 2 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కలగట్లేదు అంటే అది సంతానలేమి లక్షణం. సో నీ విషయంలో 10 సంవత్సరాలు అవుతుందన్నావు. కారణాలు చాలా అనేకంగా ఉంటాయి, 2 మాటలు మనం చెప్పుకోలేము. సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేయించుకోవాలి, మీ మిస్సెస్కి స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి, ఇలా మీ ఇద్దరికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు చేస్తే కారణం ఏంటో చెప్పొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మందులు వాడితే క్లియర్గా నేను చెప్పగలుగుతాను. ఒకసారి నువ్వు మీ మిస్సెస్ రిపోర్ట్లన్నీ తీసుకొని బ్రాంచ్లో సంప్రదించండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేంద్ర గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నరేంద్ర గారు. హలో, నమస్కారం సార్. డాక్టర్ నమస్కారం అండి, చెప్పండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. రైట్ అండి. నడుము నొప్పి ఒక 2 years నుంచి నడుము నొప్పి బాగుందండి మా మిస్సెస్కి. రైట్ అండి. అయితే అది డాక్టర్ ఇక్కడ వరంగల్ హన్మకొండలో చూపించాం సార్. ఓకే. మన న్యూరో ఫిజిషియన్ లో చూపించాం సార్. ఎంఎస్ ఆప్తో చూపిస్తే అప్పుడు ఆయన కొన్ని మందులు రాలేదు, తగ్గలేదు సార్. తగ్గకపోతే మళ్ళీ మేము న్యూరో ఫిజిషియన్ చూపించాం. ఓకే. న్యూరో ఫిజిషియన్ చూస్తే మన అన్ని ఎగ్జామ్స్ అన్ని చేపించి రాసింది సార్. అయినా మన హాస్పిటల్లో ఒక 4 days 5 days ఉంటాం సార్. రైట్ అండి. అలా ఉంటే బాగా తగ్గించింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను నొప్పి లేస్తుంది, నిద్రపడట్లేదు సార్ నైట్లో. ఒక ప్రశ్న అండి, మీకు అప్పుడు ఎంఆర్ఐ పరీక్ష చేయించుంటారు, ఆ రిపోర్ట్లు ఏమన్నా చెప్పారా డాక్టర్ గారు? చెప్పింది సార్. ఎంఆర్ఐలా కొద్దిగా బ్యాక్ లా నరము కొద్దిగా ఫస్ట్ జరిగింది, అది ఉత్తరం పడుతుంది, మీకు వాళ్ళు వచ్చేస్తుంది. స్టేజ్ 1, 2, 3 ఉందని చెప్పిండు. వాళ్ళ టాబ్లెట్స్ కూడా తగ్గిపోతుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి కొద్దిగా నడుము వచ్చినట్టయితే ఇనిషియల్స్ తోటి క్లియర్ అయింది. థర్డ్ స్టేజ్ లో ఆపరేషన్ అన్నాడు. అవసరం కాదు, ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అవసరం లేదు, మెడిసిన్ తోటి క్లియర్ అవుతాను సార్. రైట్ అండి, ఎగ్జాక్ట్లీ దాని గురించి చెప్తాను వినండి. నడుం భాగంలో విపరీతంగా నొప్పి వచ్చింది, ఆ నొప్పికి 15 రోజులు మందులు వాడాము, తగ్గట్లేదు అన్నప్పుడు ఏర్పడేటువంటి అసలైన లక్షణము L4, L5 అంటే ఎముకల పేర్లు, వెనుపూసలోని ఎముకల పేర్లు. ఈ ఎముక మధ్య భాగంలో డిస్క్ బల్జ్ అవుతుంది, అంటే డిస్క్ వాపు గురవుతుంది. డిస్క్ అంటే ఒక మెత్తటి పదార్థం, ప్రతి ఎముకకు మధ్యన ఉండేటువంటి మెత్తటి పదార్థం. ఇది వాపుకు గురైనప్పుడు ఈ లంబార్ స్పాండలైటిస్ అనేటువంటి లక్షణం వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అంటే లైక్ సర్జరీలు అయినప్పుడు, సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు, నడుముకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన చోట కూడా ఈ నడుము నొప్పి రావచ్చు. ఎక్కువసేపు నిలబడడం వల్ల కూడా ఈ నడుము నొప్పి వస్తుంది, గాయం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. అలా అయితే రకరకాల కారణాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మీరు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గలేదంటున్నారు, 2 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నట్టున్నారు. కాబట్టి హోమియోపతిలో ట్రై చేయండి, తప్పకుండా ఈ కంప్లైంట్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. డాక్టర్, ఆర్థరైటిస్ ప్రాబ్లం నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు, బీపీ కానీ ఇట్లా డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చిన దానికి ఏమైనా ప్రభావం ఎక్కువగా చూపిస్తుందంటారా? రైట్ అండి. డయాబెటీస్ రిలేటెడ్గా వచ్చేటువంటి ఆర్థరైటిస్ అనేది కొంచెం మొండిగా సంవత్సరాల తరబడి వేధిస్తూ ఉంటుంది. అలా కాకుండా మామూలు కీళ్ళవాతంగా అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రిమటైడ్ ఆర్థరైటిస్ అంటే ప్లెయిన్ పిక్చర్ ఆఫ్ కీళ్ళవాతం ఆర్థరైటిస్కి ప్లెయిన్గా ఒకటే లక్షణంతో వచ్చినటువంటి కండిషన్ మాత్రం తొందరగా రెస్పాండ్ అవుతుంది. తొందర అంటే 15 రోజుల వ్యవధి నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి లక్షణాలు ఎందుకు మొండిగా అంటే ముందు షుగర్ని అదుపులో పెట్టుకోవాలి.
షుగర్ వల్ల వచ్చేటువంటి ఇతరత్ర కాంప్లికేషన్ అదుపులో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కీళ్ళ నొప్పులు అనేవి అదుపులోకి వస్తాయి. సేమ్ కండిషన్ చర్మ సమస్యలో కూడా అదే అవుతుంది. చర్మ సమస్యను అదుపులో పెట్టుకున్న తర్వాతనే కీళ్ళ నొప్పులు అనేవి అదుపులోకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.